నరహరి నమస్తే. నమస్తే అన్న. నరహరి బాగున్నావా? బాగా అన్న. లేట్ అయింది తమ్ముడు నీ దగ్గరికి చాలా లేట్ అయింది అన్న, నైట్ అయింది. చాలా లేట్ అయింది. కాకపోతే ఏంటంటే లైటింగ్ లేదు. అయినా గానీ నీ తోటని విజిట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి 7:30 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మనకి జూమ్ మీటింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు తమ్ముడు ఆర్పిఎస్ వాడుతున్నావు కదా, మన రిజల్ట్ ఎలా ఉంది తమ్ముడు? మొత్తం చుట్టుపక్కల ఎట్లున్నాయి తోటలు, మన తోట ఎలా ఉంది? చుట్టుపక్కల టోటల్ చూస్తే మొత్తం బోడగా అంతా కాలిపోయింది. అంతే. మన తోట ఏమో పచ్చదనంగా నల్లగా ఉంది. ఓకే, గ్రోతింగ్ ఉంది. ఓకే, కాయ సైజ్ ఉంది. ఓకే, మంచి దిగబడి వచ్చేటట్టు ఉంది అన్న. అంతేనా తమ్ముడు? హ్యాపీగా ఉన్నావా తమ్మి? చాలా హ్యాపీగా ఉంది అన్న. ఇప్పుడు జనరల్ గా రైతులందరూ కూడా ఆర్పిఎస్ ని మనం వాడమని చెప్తే వాడేటట్లేరు. కంటిన్యూషన్ గా 3 సంవత్సరాల నుంచి నువ్వు వాడుతున్నావు తమ్ముడు. 5 అయిందా? ఓకే, గ్రేట్ తమ్ముడు. నువ్వైతే హ్యాపీగా ఉన్నావా తమ్మి? చాలా హ్యాపీ అన్న. ఆర్పిఎస్ లేకుండా మనం తోట వేయలేము. అంతేనా తమ్మి? అంతే. ఓకే, ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. రైతు మాటల్లో, నరహరి మాటల్లో విన్నారు కదా. ఒకసారి క్రాప్ అంతా మొత్తం ఇలానే ఉందా తమ్మి? ఇప్పుడు ఎందుకంటే లోపలికి పోయేటట్లేదు కాబట్టి మనం కడకే ఉన్నాం. సీక్రెట్ అవుతుంది. క్రాప్ అంతా ఇలానే సెట్టింగ్ అయిందా తమ్మి? ఒకసారి ఏరుకున్నా, తోట ఏరిచిన. తోట ఏరినావు? ఏరిన తర్వాత కూడా క్రాప్ సెట్టింగ్ అయింది. క్రాప్ సెట్టింగ్ అయింది. ఇంకా మంచి కాపు పడుతుంది. ఓకే, ఇప్పుడు నైట్ పూట ఏది అవపడతలేదు. అయినా కానీ ఏంటంటే మనం మే నెల వరకు కూడా క్రాప్ తీయాలి తమ్ముడు. అవును, మే నెల వరకు కూడా ఇదే పచ్చదనం ఉండాలి. మనం ప్రతిసారి చెప్తూ ఉన్నాము. ఎందుకంటే పోయిన సంవత్సరం కాపు ఇచ్చినాం కాబట్టి, ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాం కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. అవును, ఇదంతా కూడా చూడండి మొత్తం టోటల్ గా నల్లగా ఎటు చూసినా గానీ ఏంటంటే కంప్లీట్ గా తోట అంతా కూడా ఏంటంటే కంప్లీట్ గా పోయినాయి, దెబ్బతిన్నాయి అంతా. తోటలన్నీ కూడా దెబ్బతిన్నాయి అంతా. ఈ తోటలు చూసినప్పుడు ఏంటంటే చూడండి క్రాప్ అంతా కూడా ఏ రకంగా ఉందనేది మీకు కనబడుతూ ఉంది. ఇది ఆర్పిఎస్ రైతుల యొక్క విజయగాథలు, ఆర్పిఎస్ రిజల్ట్స్. ఇదంతా కూడా మొత్తం టోటల్గా పచ్చదనం, ఫ్లవరింగ్ కానీ ఎటు చూసినా కానీ ఏంటంటే పచ్చదనమే అంటున్నారు రైతులు. ఇదంతా కూడా చూడండి, ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. తోటల నుంచి వస్తూ ఉంటే తోటలన్నీ కూడా లూడిపోయినాయి తమ్ముడు. అసలు లేవు, లూడిపోయడానికి అసలు కాపు కూడా పడలేదు. కాబట్టి ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. ఇంత నైట్ అయినా సరే సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్. ఓకే.